ఓ రా శారదకు కూకోరా. ఏం రా ఆడదనిపోతాను కాసులేమా. అయ్యో లోపర్ నా కొడుక ఏమ్రా నీకు వచ్చిండదే పోతా ఉండదే ఓలి ఆడేదానికి. ఓ ఏడాది అయిందంటే ఆ బట్టలు తీసుకొని దాన్ని వేసుకొని పోతా ఉండవా. మూసుకొని పోయి దాన్ని ఇప్పేసి పట్టు వేసుకోరపో. చూడు శారదక్క తీసు ఓ ఏడాది అయిందంటే దాన్ని వేసుకొని వచ్చిండాడు. నేను ఈ ఏడాది యుగాదికి దాన్ని వేస్తామనుకొని ఉంటే దాన్ని వేసుకొని వచ్చిండాడు. ఏం బన్నాలు పూసుకుంటారు, ఏం బన్నాలు పోతుందా బట్ల. ఇప్పదేమో ఉందిరా నీకు నా సెట్ల గుమ్ముండా కొడుక. 2 ఏడాది ముందర నీ బర్త్డే నాడు దీంతోనే తీసుకొచ్చింది నేను. ఏం తట్టం చేసి ఇదే కావాలా అనేసి ఇప్పటి పోయిసి దీన్న ఓలి ఆడిసి దీంట్లో బట్లంతా గల్లి చేసుకొని వచ్చి పాడేసేది నట్లు. ఏమో 2 సతీలు వేసుకొని ఉండవు అంతే తానే. దాన్ని మూసుకొని ఎత్తిపెట్టుకో కొత్త బట్టలది పో ఎత్తిపెట్టుకో. ఎడైనా పోయేదానికి వచ్చేదానికి అయితుంది పో ఎత్తిపెట్టు. చూడు శారదక్క 2 ఏడాది ముందర తీసిచ్చింటిని. ఏం అదే కావాలా అనేసి తీసుకొని ఇప్పుడు చూస్తే ఓలి ఆడి పార్చేస్తామని చేసుకొని పోతా ఉంటారు చూడు. అయ్యో ఇడే మంచి పాపం వేసుకోపోయి బిడ్డ. ఏం 2 ఏడాది అయింది కదా అప్పుడే వేసుకొని వచ్చింది 1 ఏడాది అయింది అంటావా. పాపం వేసుకొని పోని ఇడే ఏం పాత పట్టేస్తానే అది. అయ్యో ఊరికే ఉండక అది ఎట్లాక పాత పట్ల ఇస్తుంది. ఓ ఏం 2 సతీలు 1 సతీలు వేసుకొని ఉండాడు అంతే అమ్మా. అయ్యో లోపర్ నా కొడుక ఇది స్కూల్ యూనిఫామ్ రా. స్కూల్ కేం వేసుకోపోతావు. ఇది యూనిఫామ్ పాత యూనిఫామ్ కొత్తది కుట్టించిండవు కదా. ఈ యూనిఫామ్ కుట్టించి 3 ఏడాది అయింది కదా. ఇది పాతదే కదా దీన్ని వేసుకొని పోతానేది. అట్లా మా అక్క మీద వేసిస్తాను ఆ గుమ్ముండా కొడుక. కొత్తది ఉతికేకేసినప్ప అప్పుడేం చేస్తావు ఏం వేసుకొని పోతావు. ఇంకా పీసులు ఉన్నాయి కదా కుట్టి. పాపము కుట్టియాలరా అబ్బాయికి పాపము. మూసుకొని తీసి పెట్టుకో దీన్ని. నేను దాన్ని లంగాలు కుట్టేకేసిండను పో. దానిలో లంగాలు కుట్టించుకుంటే ఆ బట్ల బాగుంటుంది అనేసి 2 పీసులు వేసేసిండాను లంగాలు కుట్టించుకోనేకే. ఇంకే పీసులు లేదు. మూసుకొని దీన్ని ఎత్తి పెట్టుకో. అదేమన్నా కొత్తది ఉతికేకేస్తే ఇది వేసుకొని పోయేకుంటుంది. ఎప్పుడైనా ఎట్లా చేస్తావు 2 ఏడాది 3 ఏడాదికి కుట్టిస్తావు బట్లు దాన్నే పెట్టుకోవాలా. ఏడాదికి కుట్టించలేదు ఏమీ లేదు. నువ్వు ఏమి ఏడాదికి దప్ప ఇస్తావు కదా నువ్వు. మూసుకొని తీసి పెట్టుకోరా. ఏం ఏడాది కుట్టించకి కాసులు ఎడక తెచ్చేదే ఈ నా కొడుక్కి. ఏం దప్ప వేయలేదు ఏమీ లేదు. ఏ పాపం ఇడే మంచిలే ఎంత కడుపు మండిస్తావే మనకి. పాపం ఓలి ఆడేదానికి పోతా ఉండాడు ఇడి పాపం పోని. అయ్యయ్య నీకెంరా వచ్చింది పొద్దు. యాల్ మీ అబ్ది బనీను టవర్ సుత్కొని ఉండవా. నా సేట్ల నీకుంద్రా ఇప్పొద్దు. ఫస్ట్ పొత్తిసైదాన్ని మీ అబ్బొస్తానంత ఉంటాడా మిటికి. ఏం బిడ్డని అట్లు చేసి పెట్టిండవు అనేసి నేను చెప్పినా నీకే మీ అబ్బని నెత్తుకొనేసి టవల్ చూడి ఎట్లు కట్టుకొని ఉండవు. పొత్తి ఫస్ట్ ఇబ్బని నువ్వు ఈ టవల్ సుత్కొని పోయిడే ఊరాళ్ళందరూ చూసేసి నా మక్క మీద ఉమిని ఇదేమమ్మా మంచి అంత మాట్లాడుతుంది దాని కొడుకే ఒక బట్టలు తీసేసేది అది అనేసి నన్ను నువ్వు పో. మీ అప్పొస్తే ఫస్ట్ నన్ను ముస్తాడు పోరా మూసుకొని తీ పోరా. ఊర్లో ఉండే వాళ్ళందరూ నా మక్క మీద ఉమ్మేల కదా దానికి ఎట్లు చేస్తా ఉండవు కదా నువ్వు. ఏం మీ బట్టలు లేదా నీ దగ్గర గతి. బట్టలు లేదేమ్రా. కొత్త బట్టలు అంటానే ఉంటావు. ఎంత పాత బట్టలు అది అయితేనూ నీ కళ్ళు కొత్త బట్టల తరనే కనబడుతుంది. నేను ఇద్దరిని వేసుకోపోతాను పో. ఏ మంచి ఈడ పాపం వాడు పోనీ పో మూసుకొని ఇది పాత బట్టలు వేసుకోరా పో. ఏమక్క ఈ కాలాలు బిడ్డలు ఇట్లు ఉండరు. అమ్మమ్మ మేము సుధార్సే కయ్యాలి దక్కు. ఏం బిడ్లక్క వీళ్ళంతా మా కాలల్లా కొత్త బట్టలు తీసిస్తా చాలు. ఎంత ఉత్సాహంగా జోపానంగా పెట్టుకుంటా ఉంటే ఈ నా కొడుకులకి ఏమొద్దు. కొత్త బట్టలు ఏమన్నా కళ్ళు పడితే చాలు దాన్ని వేసుకొనిడాలా పాటు చేసిడాలా చించేయాలా. ఇంత వాళ్ళకి తెలిసిండేది. అయితే నువ్వు బల్ తాళ్ళు తింటావులే అమ్మ. పాపం యాదో వేసుకోపోని ఈడ. ఏంట్రా అయితే నువ్వైతేనే ఏం వేసుకొని వస్తాను కొత్త బట్టలు
కప్ప దాని ఫస్ట్ ఆ పక్క పారేసేసి యాదన ఒక బట్టేసుకొని పో. సరే బన్నాలు రా తీసి వాళ్ళు తీసిరా పో. ఆడ అంగడి దగ్గర మీ అబ్బు ఉంటాడు పో, వాని దగ్గర తీసుకోపో. అట్లే నాకు ఒక ప్యాకెట్ తీసుకోరా అట్లే. మంచి 100% కాదు మంచి 200% ఈ వీడు నీ కొడుకే మంచి. చూడక ఎట్లా చేస్తాడు. భాగ్య భాగ్య వస్తా ఉండాను. ఇది ఉంది కదా ఏమి ముసలిదేమో అయిందో ఏమమ్మా, ఏం షవ్విన్ పడేదా దీనికి అంత తరుచుకుంటా ఉండాను. ఊ లేదు ఆ లేదు యాడ్స్ వచ్చిందో ఏమో. హే భాగ్య చెప్పండి, ఏం చెప్పులు వచ్చిండయా? హే నా కొడుకు దగ్గర తీసుకోలేదు ఊరికే ఉండు. ఏమి 3 దినాలు వచ్చేలేదా చెప్పులు? ఎంత పెరిగిపోతుంది నా కొడుకు దగ్గర యాడ్ తీసుకుంటావు? ఎవరు వచ్చిండేది? ఆ సాబినా వచ్చిండేదే. వాని దగ్గర తీసుకోలేదు నువ్వు. నా కొడుకు సరిలేదు. 350 రూపాయలు చెప్పునమ్మా చెప్పులు. నేను ఎంత అడుగుతున్నా? ఏం చాలా తక్కువను ఏం అడగలేదు. 350 రూపాయలు ఉండేది 100 రూపాయలు అడుగుతున్నామా? ఇచ్చాకయ్యలేదా? ఎత్తుకొని పారుతాడు అట్లే. ఈ ముస్లి 350 రూపాయలు ఉండే చెప్పులు పాపము ఆ అన్న దగ్గర 100 రూపాయలు కడిగితే ఇస్తాడా వాడు? పాపము మన దగ్గర ఇమ్మడికి ఏమి తీసుకోలేదు నువ్వు. ఏం నిలుసుకోరా అంటే పారుతాడు అట్లే. నిలుసుకొనే లేదు ఏమీ లేదు. తీసుకొనిసి చెప్పులంత సైలా ఉండదు పెరుకొనిసి ఏం ఒగే వస్తువులా పారుతాడు పో. పొద్దునే చూస్తేవన్నీ నన్ను చూస్తే నిలుసుకొనే లేదు ఏమీ లేదు అట్లే పారుతాడు. వేరే వాళ్ళకైతే చూపిస్తాడు, నాకు చూపిస్తాకయ్యా పారేదేమిటికి? నేను చూస్తే ఎందుకు పారిపోతారు. ఎప్పుడు పడిపోయాది దాని మొక్క ముయ్య? ఎవరు? ఎల్లం చెట్లు పడిపోయిందా? అయ్యో దానికేమమ్మ వచ్చింది పొద్దు. ఆ ప్రేమి అదే మాన మర్యాద ఇడిసి ఊర్లో ఉందో అదేమమ్మ. ఏమి ఊర్లో ఉండే ఆడబిడ్లకి ఏమో అయ్యిందమ్మో. ఏమో ఈ ఊరికి ఎవరో చేసేసిండర్లే. ఈ ఊర్లో ఉండే వాళ్ళ ఆడబిడ్లకి ఎందుకు చేసిండరు? ఏమో ఒగరానికి పారిపోతానే ఉండరు కదవే. ఈ ప్రేమికి ఏమో వచ్చింది పొద్దు. ఆ ఎల్గడ చదువు పోయింది కదా పాపము. అంత బంగారు అట్లా మొగుడు ఉండాడు. కొడుకు చూస్తే పనిపోతా ఉండాడు. దీనికేమొచ్చిండే పొద్దు? నాకు పొద్దు డౌట్ ఉండేరా. ఏమమ్మా మాన్ దగ్గర తెంకాయ మాన్ దగ్గర నిల్చుకొని కిలికిలి అని నవ్వుకుంటా మాట్లాడుతూ ఉండేటప్పుడే నాకు డౌట్ ఉండే. ఇప్పుడు సుడికి పారిపోయింది. ఏమి కాళ్ళ ఆడబిడ్లంతా ఇట్లా అవుతా ఉండారమ్మా? ఏం పోయే వయసు దీనికే? పారిపోయే వయసు ఏమే దీంది? పాపం అంత పెద్ద కొడుకుండాడు వానికి పెండ్లు చేయాలా? ఏముండిపోయింది ఉండు. నా కొడుకు శంకర్ ఏం చేసుకున్నా ఏమమ్మా? ఏం పెండ్లాం లేదు అనేసి ఏమన్నా చేసుకుని ఇస్తాడా వాడు? పెట్టినా కొడుకు వేరే పొస్టేవాడు. దిగులు పడే జాస్తి ఏమైనా అయితే చాలు. అది ఏం చేసుకున్నావు ఏమప్ప? ఫస్ట్ పోయిసి వస్తానుండు. పాప నా కొడుకు వాళ్ళ అమ్మను నేను బెస్ట్ ఫ్రెండ్లు తెలిసిన నీకే పోయిసి వస్తానుండు. దాని కొడుకు వేరే కాదు నా కొడుకు వేరే కాదు. అయ్యో అత్త పోతండా. ఆ దేవుడు నానే బరంలో అది ఏం రాసిండాడా ఏమప్ప? నా మొగుడు చెట్లని ఇంతేగలేదు నేను. ఈ 3 చెట్ల ఇంతేస్తాను కదమ్మా. అయ్యో పాప మా ప్రేమ కోళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ మొగుడే మనం ఉంటే గొడసేసుకొని వెళ్దా ఇద్దరు వాళ్ళు. అది ఏం కితాపతి చేస్తుందో పోయిసాడా? పోతానుండు ఎన్కే పోతాను. ఇంకేం చేసాకైతుంది నానే బరం అంతే. చూడాడా ఒకే వస్తువులో పారుతా ఉంది కదమ్మా ఇది. ఫస్ట్ ఒక పెగ్గేసుకొని ఇస్తానా? ఆమెటికి మేవు కోసుకొని వస్తాను ఆవులకి. ఏం ఎండిట్లు కొడతా ఉంది ఆమెటికి అట్లు పోతా. ఫస్ట్ ఒక పెగ్గేసుకొని ఇస్తా. నాకు తెలుసు వీడు పెట్టాడే అనేసి. చూడి అప్పోయింది పడయ్యే వీడాలా. కొత్తి వేరే పెట్టుకొని ఉండాడు, దారం పెట్టుకొని ఉండాడు. అదేమది అంత పెద్ద బట్టలు ఇసుం బట్టలు ఉండాలమ్మో. ఆ బొమ్మకు పోయింది ఎవనెనకాల ఇవేం చూడు ఎట్లుండాడు వీడు. విసుం తాకుతాడో లేకపోతే కత్తి ఎత్తి కడుపుకి చుచ్చుకుంటాడో లేకపోతే దారం ఎత్తుకొని పోయి నేనే వేసుకుంటాడో ఏం చేస్తాడో ఏమో. అయ్యో విసుం తాకుతా ఉన్నాడు. నీకేం వచ్చింది పొద్దు? పోతే పని ఇదే. ఇంకొక పెళ్లి చేస్తా నీకే. ఆడబిడ్డ పోతే ఇంకొక ఆడబిడ్డ తీసుకొని రావచ్చప్ప నీ ఇంటికి. నీ ప్రాణం పోతే ఎవరు ఇస్తారు నీకే? పెట్టిగా పో. మక్కం చూడు ఎట్లు పెట్టుకుని ఉండవా? పోతే పోనీ ఇడ్రా అదే. పోయే వాళ్ళు నేను పెట్టుకోనక అవుతుందా? ఇడి పోతే పోనీ ఇంకొక పెండ్లు చేస్తాను. నేను ముందు నిలుచుకొని నీకు పెండ్లు చేస్తాను. నువ్వు చించేయదు. నాకు ఇంకొక పెండ్లా? ఏం చెప్తా ఉందమ్మా ఈ ముసలిది? హాయ్ ఫ్రెండ్స్, ఇంద్ర ఎట్లుండారు? ఇంద్ర బాగుండారు అనుకుంటాను. నేను పొద్దునే వీడియో వేస్తా ఉంటుంది 12 గంటలకే. కానీ నాది వీడియో అదేమో యాప్లా అదేమో స్టోరీ కరప్టెడ్ అదేమో వచ్చే వీడియో డౌన్లోడ్ చేసుకోనికే అయితలేదు, ఓపెన్ చేసేకే అయితలేదు. ఈ 2 కితా చేస్తా ఉండేది ఈ వీడియోని. ఎంత రిపోర్ట్ ఎంత చేసినాయి కానీ వీడియో ఓపెనే కాలేదు. వాళ్ళకి రిపోర్ట్ చేస్తే ఏమి అంత కరెక్ట్ గానే రెస్పాన్సెస్ చేయలేదు వాళ్ళు. దానికే 2 కితా వీడియో చేసి అప్లోడ్ చేస్తా ఉండాను.
ఏం నిన్నెంత కూకొని బాగుండాల వీడియో అనేసి నేనెంత కూకొని కామెడీగా ఒక 20 నిమిషాలు వీడియో చేసిండాను. కానీ వీడియో ఇటు చూస్తే ఇప్పుడు చూస్తే అదేమో స్టోరీ కరెక్టెడ్ అంతా వచ్చేసింది. వీడియో చూస్తే ఓపెన్ అయితలేదు, డౌన్లోడ్ చేసుకోనేకి అయితలేదు. వీడియో తక్కువ ఉంది అనేసి ఎవరు బేజార్ చేసుకోనదండ. 2:30 ఇంకా ఏమో స్టార్ట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తా ఉండాను. అట్లే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి.